ఫ్రెండ్స్, మనం పంపే ప్రతి మెసేజ్, చేసే ప్రతి కాల్ మన దేశ సరిహద్దులు దాటి వెళ్తోందని మీకు తెలుసా? మన వ్యక్తిగత సమాచారం విదేశీ సర్వర్లలో దాగి ఉండడం మన భద్రతకు మంచిదేనా? ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం మన స్వదేశీ యాప్ అరక్టాయి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం వాట్సాప్కు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, భారత డిజిటల్ సార్వభౌమత్వానికి ఒక ఆయుధం. వాట్సాప్ డేటా అమెరికాలోని మెటా సర్వర్లలో ఉంటుంది, కానీ అరక్టాయి డేటా పూర్తిగా భారతదేశంలోని సర్వర్లలోనే ఉంటుంది. ఇది జోహో కంపెనీ ద్వారా. దీనివల్ల మన సమాచారం మన దేశ చట్టాల పరిధిలోనే ఉంటుంది. ఈ అరక్టాయి యాప్ తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పల్లెటూళ్ళలో సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా కాల్స్ మరియు మెసేజ్లు సులభంగా వెళ్తాయి. వాట్సాప్ లాగా మన డేటాను యాడ్స్ కోసం వాడరు. ఇది పూర్తిగా క్లీన్ మరియు ప్రైవేట్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే యుద్ధ సమయాల్లో అరక్టాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు స్వదేశీ యాప్ వాడుకుంటే మనకు శ్రేయస్కరం. యుద్ధ సమయంలో విదేశీ కంపెనీలు అయినటువంటి మెటా వంటి కంపెనీలు తమ సర్వీసులను నిలిపివేయవచ్చు లేదా సమాచారాన్ని ఆ దేశాల ప్రయోజనాల కోసం వాడవచ్చు. అరక్టాయి మన దేశానికి చెందింది కాబట్టి మన కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగదు. మన సైనికులు లేదా సామాన్యుల లొకేషన్ వివరాలు విదేశీ సర్వర్లకు వెళ్లకుండా ఉండడం యుద్ధ సమయంలో అత్యంత కీలకం. అలాగే విదేశీ యాప్లలో ఫేక్ న్యూస్ వ్యాప్తికి అరికట్టడం కష్టం, కానీ స్వదేశీ యాప్ అయితే మన ప్రభుత్వం మరియు సంస్థలు వేగంగా స్పందించి తప్పుడు వార్తలను అడ్డుకోవచ్చు. ఇంతవరకు మనం వాట్సాప్ బదులు అరక్టాయి ఎందుకు వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్సాప్కు అరక్టాయికి ఉన్న ప్రధాన తేడాల గురించి తెలుసుకుందాం. వాట్సాప్ అనేది అమెరికాకు చెందిన మెటా కంపెనీకి చెందినది. అలాగే అరక్టాయి అనేది భారతదేశానికి చెందిన జోహో కంపెనీకి చెందినది. వాట్సాప్ డేటా స్టోరేజ్ విదేశీ సర్వర్లలో జరుగుతుంది. అరక్టాయి స్వదేశీ సర్వర్లలో జరుగుతుంది. వాట్సాప్లో మన డేటా ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉంటుంది.